హాయ్ అండి, ఈ లొకేషన్ అయితే చాలామంది గుర్తుపట్టారని అనుకుంటాను. ఈ లొకేషన్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఇది మన తెలుగు వాళ్ళ అడ్డా అని చెప్పచ్చు. కువైట్లో తెలిసిపోయింది కదండి. అవునండి, మాలియానే. మాలియా వచ్చేసి మనకి శుక్రవారము ఏదైనా సరే ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు అయితే మాత్రం ఇంత రష్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా భయంకరంగా. ఒక్కొక్క పండుగలు వచ్చినప్పుడు, ఈవెన్ రంజాన్ కానీ బక్రీద్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ, ప్లస్ ఏమైనా మన తెలుగు వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు కానీ అస్సలు ఇసుకేస్తే రాలినంత జనం కూడా ఉంటారు. 1-2 సార్లు అయితే ఇలా వచ్చినప్పుడు చూసాను. ఇంకొకసారి రాకూడదురా అనిపించింది, అంత రష్ అయితే ఉండేది. ఇవి ఎక్కువగా శుక్రవారం మాత్రం మన వాళ్ళందరూ కువైట్ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ బయట పనిచేసే వాళ్ళు కానీ ఈ విధంగా అందరూ మీట్ అవ్వడానికి వస్తారు కదండి. చెప్పాలంటే ఒక చిన్న సంత చూసినట్టు అనుకోవచ్చు. అంత బాగుంటుంది చూడడానికి కూడాను. కాకపోతే ఈ టైంలో షాపింగ్ చేయడానికి అయితే కుదరదు. కానీ నాకు తెలిసినంత వరకు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మాలియా అనేది కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేసే ఉంటారని అనుకుంటాను. మెయిన్గా చెప్పాలంటే కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ బంధువుల్ని అందరినీ చూడడానికి, ప్లస్ ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం అయితే విజిట్ చేస్తారు. కనీసం నెలలో ఒక్కసారి సెలవు ఉన్నప్పుడైనా విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే రేగి చెట్టు వచ్చేసి విజిటింగ్ స్పాట్ అనమాట. చాలా మందికి దీంతో మెమరీస్ అనేవి ఉంటాయి. తర్వాత ఇంకొక ప్లేస్ వచ్చేసి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది టిక్ టాక్ పార్క్ అని చెప్పి. అంటే రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో సీ సైడ్ ఉంటుంది అనమాట. చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇటు సైడ్ ఉంటారండి. ఈవెన్ ఫిలిపీన్స్, మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఫ్రైడే అండ్ సండే చర్చి కోసం వచ్చిన వాళ్ళు. అందులో ఇటు సైడ్ వచ్చేసి బోటింగ్ ఉంటుందండి. అందువల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ లొకేషన్ కూడా నార్మల్గా అటు సైడ్తో పోలిస్తే ఇటు సైడ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడే ఉంటారు. తర్వాత ఇదైతే మీకు మెయిన్ రోడ్లో తెలుసు కదండి. ఎక్కువ మంది బస్కి వచ్చినప్పుడు ఇక్కడ కేఎఫ్సీ దగ్గర కానీ ఆపోజిట్ కానీ మనకి ఇటు సైడ్ గోల్డ్ షాపులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇటు సైడే వచ్చేసి ఉంటారు. దేనికోసం రాకపోయినా సరే గోల్డ్ కంపల్సరీ వస్తారు కదా. తర్వాత ఇది వచ్చేసి రీసెంట్గా కట్టిన బ్రిడ్జ్ అండి. నార్మల్ టైంలో ఇలా రష్ ఏమి ఉండదు, తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీగా రోడ్ క్రాస్ చేయాలంటే అటు నుంచి ఇటుకి ఈ బ్రిడ్జ్ మాత్రమే కాబట్టి ఏ టైంలో అయినా సరే మనకి బిజీగానే ఉంటుంది. కువైటీ టవర్స్ అన్నీ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా యాంగ్జైటీ ఉంటుందండి బస్సులో నుంచి. నేను చాలాసార్లు బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను మాలియాకి. అప్పుడైతే నాకు కూడా సేమ్ ఫీలింగ్, అమ్మయ్య వచ్చేసింది మనకి డెస్టినేషన్ అని చెప్పి. ఇదైతే బస్ రైడ్ అయితే చాలా అంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళినప్పుడు మాత్రం. షాపింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం సండే ఫ్రైడే తప్పించి మిగిలిన రోజుల్లో ఏ రోజులైనా సరే అండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓపిక్గా షాపింగ్ చేసుకోవచ్చు అండి. మన ఇండియన్ వస్తువులు కానీ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు మాలియాలో. కాబట్టి మీకు మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే వెళ్ళి చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు మాలియా ఉన్నట్టే ఉండదు చెప్పాలంటే. మిగిలిన టైంలో రష్ అయితే అస్సలు చెప్పలేము. ఇది నార్మల్ టైంలో ఒక రోజు నేను వెళ్ళున్నప్పుడు తీసిందనమాట. రష్ టైంలో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇప్పుడైతే అంత ఏం లేదండి, నార్మల్గానే ఉంది. దీని తర్వాత వచ్చేసి మహమీద్ అనమాట. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మాలియాకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తారు. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ అయితే మన మహమీద్లోనే దొరుకుతాయి కదండి. కాబట్టి ఎక్కువగా సిర్దాబ్కి అయితే కంపల్సరీ వెళ్తారు మాలియాలో, రోడ్డుకి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. దీని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి గోల్డ్ అండి. మనకి బ్రిడ్జ్ దాటి అటు సైడ్కి వెళ్ళామంటే కంపల్సరీ గోల్డ్ షాపుల్లోకి మన తెలుగు వాళ్ళు మొత్తం ఎక్కడ ఉంటారు మాలియాలో అంటే జస్ట్ ఇక్కడ మాత్రమే అనమాట. ఇక్కడ ఉండే అన్ని షాపుల్లోనూ నచ్చినవి అన్నీ తిరిగి చూసి నచ్చిన డిజైన్ తీసుకుని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మన వాళ్ళు ఎక్కువగా గోల్డ్ అయితే ఇక్కడే తీసుకుంటారండి. మురుగాబ్లో అయితే మనకి అన్ని డిజైన్స్ ఉండవు కదా, అరబిక్ డిజైన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మన వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది వచ్చేసి మాలియాలో రోడ్డుకి ఇటు సైడ్ వచ్చే గోల్డ్ షాపుల్లో మాత్రమే. ఎందుకంటే మనకి 22 క్యారెట్ ప్యూర్ అండ్ ఇండియన్ డిజైన్స్ మొత్తం కూడాను ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరికీ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. దాని తర్వాత నాకు ఇంకొక ఫేవరెట్ స్పాట్ అండి. జస్ట్ ఈ పావురాలకి గింజలు వేయడము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. నార్మల్ టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరో ఒకరు ఉంటారు, ఎక్కువ రష్ ఉంటూ ఉంటుంది. అయితే ఫ్రైడే అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు కాబట్టి ఎప్పుడు కుదిరేది కాదండి. ఈసారి మాత్రం నేను వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ అస్సలు లేదండి. నార్మల్ డేస్లో వెళ్ళున్నాను నేను కాబట్టి ఎంత పీస్ఫుల్గా ఉండేదో. అవి కూడా చాలా బాగా ఆడుకుంటున్నాయండి. ఎక్కువ మనుషులు కూడా లేరు కదండి, చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి అవి. నాకైతే చాలా బాగా హ్యాపీనెస్ అనిపించింది. ఎప్పుడైనా సరే మురుగాబ్కి కానీ ఇట్లా మాలియాకి వెళ్ళినప్పుడు చిన్నవి అక్కడే బకాలలో దొరుకుతాయండి. ₹1 దినార్ ఇచ్చారంటే మనకి అట్లా చిన్న ప్యాకెట్ ఇచ్చేస్తారు. కాబట్టి మనకు నచ్చినంతసేపు అలా ప్రకృతిలో ఆ పావురాలతో టైంపాస్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. వాటికి అట్లా కొన్ని గింజలు వేసి నీళ్ళు పెట్టేసామంటే చెప్పలేనంత హాయిగా ఉంటుంది మనసుకి అయితే మాత్రం. ఎప్పుడైనా సరే వెళ్ళాలనుకుంటే మాత్రం మాలియాకి ఇలా వీకెండ్స్ కాకుండా మిగిలిన టైంలో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. షాపింగ్ అయితే మనకి దొరకని వస్తువు అయితే ఉండదనే చెప్పచ్చు. ఈవెన్ ముఖ్యంగా చెప్పాలంటే మన పండుగలకు కావాల్సిన వస్తువులు మొత్తం
మొత్తం అన్నీ దొరుకుతాయండి. ఈవెన్ మనకి బయట బకాలాలతో పోలిస్తే మనకి మాల్యాలో వచ్చేసి కొంచెం రేటు కూడా తక్కువగానే ఉంటుంది, హోల్సేల్లో కొంటారు కాబట్టి. ఈవెన్ శారీస్ కానీ అన్నీ కూడాను మన వాళ్ళు వెళ్తే మాత్రం మాల్యాలోనే షాపింగ్ చేస్తారు. ఇంటికి వెళ్ళడానికి మనకి దొరకాల్సిన వస్తువులు మొత్తం చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి కాబట్టి మాల్యా అనేది బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు ఇండియన్స్కి మాత్రం. ఎలా అనిపించిందండి? జస్ట్ ఒక సింపుల్ వేలో మాల్యాని అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.